ఈ లోతైన అధ్యయనానికి స్వాగతం. ఈరోజు మనం అన్వేషించబోయే అంశం పురాతన పాళీ సూత్రాలు మరియు త్రిపిటకాలలోని అత్యంత తాత్వికమైన విశ్లేషణల నుండి స్వీకరించబడింది. అవును, ఇది ఒక ధ్యానపూర్వకమైన ప్రయాణమని చెప్పాలి. సత్య అన్వేషణలో ప్రవర్తనను కేవలం పైపైన కాకుండా దాని మూలాల్లోకి వెళ్లి పరిశీలించడం ఈ గ్రంథాల ప్రత్యేకత. ఖచ్చితంగా. సాధారణంగా నైతిక ప్రవర్తన లేదా పాళీ భాషలో చెప్పాలంటే శీలం అనగానే మనం కొన్ని నియమాలను పాటించడం అనుకుంటాం. కానీ ఈరోజు మన ప్రధానాంశం ఆ శీలం వెనుక ఉన్న మానసిక ఉద్దేశ్యం ఏమిటి అనేది. ఒకరు మంచి పనులు చేయడానికి వెనుకున్న అసలు కారణం ఏమిటి? అదే ఇక్కడ అత్యంత కీలకమైన ప్రశ్న. ఇది కేవలం ఒక లావాదేవీలాంటిదా లేక నిజమైన విముక్తికి మార్గమా అనేది మనం గమనించాలి. త్రిపిటకాలలోని మూలాలను, ముఖ్యంగా విముక్తి మగ్గ విశ్లేషణను చూస్తే ఈ మానసిక స్థితులను చాలా స్పష్టంగా విభజించినట్లు అర్థమవుతుంది. అంటే పైకి ఎంతో పవిత్రంగా కనిపించే చర్యల వెనుక కూడా మనసు పొరల్లో ఏదో ఒక సూక్ష్మమైన ఉద్దేశ్యం దాగి ఉంటుందంటారా? అవును, ఉంటుంది. చేసే ప్రతి చర్య వెనుక అది ఎంత పవిత్రమైన నియమమైనా సరే, ఆ ఉద్దేశ్యమే దాన్ని నిర్ణయిస్తోంది. ఆ ఉద్దేశమే ఆ చర్య మనసును తిరిగి సంసార చక్రంలో బంధిస్తుందా లేక ముక్తికి దారితీస్తుందా అనేది నిర్ధారిస్తుంది. ఈ విశ్లేషణను గమనిస్తే ఒక అద్భుతమైన వైరుధ్యం కనిపిస్తుంది కదా. ఒకేలా కనిపించే మంచి పనులు అంతర్గతంగా పూర్తిగా భిన్నమైన ఫలితాలను ఇవ్వగలవు. పాళీ గ్రంథాలు శీలాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించినట్లు స్పష్టమవుతోంది. నిజమే. విముక్తి మగ్గై విషయాన్ని అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. పాళీ భాషలో ఈ రెండు స్థితులను సనిశిత మరియు అనిశిత అని వ్యవహరిస్తారు. సనిశిత మరియు అనిశిత అంటే ఆధారపడిన మరియు ఆధారపడని శీలం. ఖచ్చితంగా. సనిశిత అంటే ఏదో ఒక దానిపై ఆధారపడిన శీలం. ఒక మంచి పని చేస్తున్నప్పుడు భవిష్యత్తులో ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయడం. ఇది ఒక ప్రాపంచికమైన ఆధారం మీద నిలబడి ఉంటుంది. మరి అనిశిత అంటే? అనిశిత అంటే దేనిపైనా ఆధారపడని శీలం. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం విముక్తి దిశగా వేసే నిష్కామమైన అడుగు. ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఉద్దేశ్యం మాత్రమే. ఎందుకు మంచిగా ప్రవర్తిస్తున్నామో అనే ప్రశ్నకు సమాధానమే వాటి మధ్య ఉన్న గీత. అవును, ఒకే రకమైన కఠిన నియమాలను పాటిస్తున్న ఇద్దరు సాధకులను ఊహించుకోండి. బాహ్య ప్రపంచానికి ఇద్దరూ పవిత్రులుగానే కనిపిస్తారు. కానీ ఒకరి మనసు లావాదేవీలు చేస్తూ ఉండవచ్చు, మరొకరి మనసు స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తూ ఉండవచ్చు. అంటే అంతర్గతంగా ఒకరు బంధించబడుతున్నారు, మరొకరు విముక్తులవుతున్నారు. ఈ సనిశిత శీలం అనేది స్వేచ్ఛ ముసుగులో ఉన్న బంధనంగా అర్థమవుతోంది. అదే విముక్తి మగ్గ చేసిన గొప్ప విశ్లేషణ. ఈ ఆధారపడిన శీలం వెనుక ఉన్న మానసిక ఉచ్చులను అది చాలా లోతుగా విడమరిచి చెప్పింది. అందులో 3 ప్రధానమైన బంధనాలున్నాయి. ఆ బంధనాల్లో మొదటి ఉచ్చు గురించి మాట్లాడుకుందాం. సత్య అన్వేషణలో ఉన్న ఒక భిక్షువు తన నైతికతను ఒక కరెన్సీలాగా మార్చుకోవడం గురించి ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. స్వేచ్ఛ కోసం చేసే ప్రయాణంలో కోరిక మళ్లీ అలా పుడుతోంది. తన ఉనికిని కాపాడుకోవడానికి ఆరాటపడుతుంది కదా. ఒక భిక్షువు అరణ్యంలో కఠినమైన నియమాలను పాటిస్తూ ఎంతో శ్రద్ధతో ధ్యానం చేస్తూ ఉండవచ్చు. వారి జీవితం బాహ్యంగా అత్యంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఖచ్చితంగా. కాని వారి మనస్సులో తదుపరి జన్మలో ఉన్నతమైన ఉనికిని, అంటే పాళిలో చెప్పాలంటే భవసంపత్తిని కోరుకుంటూ ఉంటే ఆ పుణ్యకార్యాలన్నీ ఒక బంధనమే అవుతాయి. పాళీ గ్రంథాలలో దీనిని దేవోవా భవిష్యామి అని వర్ణించారు కదా. అవును. అనగా ఈ కఠినమైన నియమాలను పాటించడం ద్వారా, ఈ పుణ్యకార్యాల ద్వారా వచ్చే జన్మలో ఒక దేవతగా పుట్టాలి అనే ఆశ. ఇక్కడ ఆ భిక్షువు తన నైతికతను స్వేచ్ఛ కోసం కాకుండా భవిష్యత్తు జన్మలో సుఖాలను కొనుక్కోవడానికి ఒక మారకద్రవ్యంలాగా వాడుతున్నాడు. నిజమే. త్యాగమనేది భవిష్యత్తులో లాభం కోసం చేసుకుంటున్న ఒక పెట్టుబడిగా మారిపోయిందిక్కడ. ఈ జన్మలో కష్టాలను సహించి పవిత్రంగా జీవించడం ద్వారా పైలోకాలలో సుఖాలను పొందవచ్చనే ఆలోచన మనసును మరింత గాఢంగా సంసార చక్రంలోకి నెట్టివేస్తోంది అనిపిస్తోంది. అవును. ఈ తణ్హా ఎంత శక్తివంతమైనదంటే అది పుణ్యమనే అందమైన ముసుగులో దాగి ఉంటుంది. అందుకే చాలామంది సాధకులు తాము బంధించబడుతున్నామని కూడా గ్రహించలేరు. భౌతికమైన సంపదలను వదిలేసిన వారు ఆధ్యాత్మికమైన సంపదల కోసం లేదా ఉన్నత జన్మల కోసం ఆశపడటం ఒక అదృశ్యమైన ఉచ్చులాంటిది. ఉన్నత జన్మలపై ఉన్న ఆ వ్యామోహం మనస్సును ఎప్పటికీ స్వేచ్ఛ పొందనివ్వదు. ఖచ్చితంగా.
ఈ భవసంపత్తి కోసం చేసే ఏ పుణ్యకార్యమైనా అంతిమంగా తిరిగి జననమరణాల చక్రంలోనే బంధిస్తుంది. విముక్తి మగ్గ దీనిని ఒక అద్భుతమైన రూపకంతో వివరిస్తుంది. పంజరమనే రూపకం కదా? అవును, పంజరం ఇనుముతో చేసినదా బంగారంతో చేసినదా అనేది ముఖ్యం కాదు. అది స్వేచ్ఛను హరిస్తుంది. సత్య అన్వేషణకు ప్రధాన ఆటంకం ప్రాపంచిక విషయాలపై ఆసక్తి అనుకుంటాం, కాని పవిత్రమైన కోరికలు కూడా అంతే ప్రమాదకరమని ఈ సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. తన్హా ద్వారా భవిష్యత్తు జన్మల గురించి ఆశపడటం ఒక బంధనమైతే, రెండో బంధనం గురించి ఆలోచిస్తే, ఒకవేళ ఏ భవిష్యత్తు కోరికలు లేని ఒక సాధకుడు కేవలం ఆచారాలను నమ్ముకుంటేను, అంటే తమ దైనందిన ఆచారాలను నియమాలను అత్యంత నిష్టగా పాటిస్తూ కేవలం వాటి ద్వారానే పవిత్రత వస్తుందని నమ్మడం. అవును, విముక్తి మగ్గ దానిని కూడా ఒక ఉచ్చుగానే పరిగణిస్తోంది. భౌతికమైన నియమాలను పాటించటమనేది మనస్సును ఎలా బంధిస్తుందో అర్థం చేసుకోవటం మరింత లోతైన పరిశీలనను కోరుతోంది. ఈ రెండో బంధనాన్ని పాలీలో ధిట్టినిశ్చిత అంటారు. పాళీ గ్రంథాలు దీనిని శీలబ్బత పరామాస అనే పదంతో మరింత స్పష్టంగా వివరిస్తాయి. శీలబ్బత పరామాస అంటే ఆచారాలు, వ్రతాలు, బాహ్య నియమాలను గుడ్డిగా అంటిపెట్టుకోవటం. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒక భిక్షువు కఠినమైన ఆహార నియమాలను పాటిస్తూ ఉండవచ్చో, లేదా ఒక నిర్దిష్ట భంగిమలో మాత్రమే కూర్చుని ధ్యానం చేస్తూ ఉండవచ్చు. కేవలం ఈ భౌతిక చర్యల ద్వారానే పరిపూర్ణమైన స్వచ్ఛత సిద్ధిస్తుంది అని నమ్మడం. దీనినే పాలిలో శీలైన శుద్ధి అంటారు కదా. అవును, శీలైన శుద్ధి. ఆచారాలు స్వతహాగా చెడ్డవి కావు. అవి మనకు ఒక క్రమశిక్షణను నేర్పుతాయి. కాని ఆచారాలే అంతిమ సత్యం, అవే ముక్తికేకైక మార్గం అని నమ్మే గుడ్డి దృక్కోణం మనసును బంధిస్తుంది. బాహ్యంగా ఎన్ని నియమాలు పాటించినా లోపల మనసు పరివర్తన చెందకపోతే ఆ ఆచారాలు కేవలం ఒక భారం మాత్రమే అవుతాయి. అదే ఇక్కడ ప్రధానమైన అంశం. మనసులోని ద్వేషం, మోహం వంటి మలినాలను తొలగించుకోకుండా బాహ్య నియమాల ద్వారా స్వచ్ఛత వస్తుందనే దృక్కోణం విముక్తికి పెద్ద ఆటంకం. ఈ విశ్లేషణ మనసు యొక్క ఒక విచిత్రమైన ప్రవృత్తిని బయటపెడుతోంది. భౌతికంగా కఠినమైన నియమాలను పాటించడం, ఉపవాసాలు చేయడం కష్టమే అయినా మనసులోని చీకటి కోణాలను, ద్వేషాన్ని, అసూయను ఎదుర్కోవడం దానంతకన్నా ఎంతో కష్టమైన పని. మనసు ఎప్పుడూ సులభమైన మార్గాన్ని వెతుకుతుంది. అందుకే బహుశా చాలామంది సాధకులు ఈ శీలబత పరామాసులో చిక్కుకుపోతారు. నిర్దిష్ట సమయంలో ఒక నిర్ణీత ఆచారం చేయడం ద్వారా తాము స్వచ్ఛంగా ఉన్నామని భావిస్తారు. మరియు అంతర్గత మలినాలను పూర్తిగా విస్మరిస్తారు. ఇది పవిత్రత పేరుతో మనసుకు మనమే వేసుకునే ఒక తెరలాంటిది. భౌతికమైన క్రమశిక్షణ ఉంటే మానసికమైన స్వచ్ఛత వచ్చేస్తుందనే భ్రమ ఇది. ఇక్కడ జరిగే సూక్ష్మమైన మోసం అదే కదా? అవును, అంతర్గత ప్రక్షాళన లేని బాహ్య ఆచారాలు ఒక శూన్యమైన గదికి వెలుపల రంగులు వేసినట్లుంటాయి. ఆ ఆచారాలు ఎంత కఠినమైనవైనా మనస్సులో పరివర్తన రానంతవరకు ఆ స్వచ్ఛత ఒక భ్రమగానే మిగిలిపోతుంది. ఆ భ్రమే ఈ ధిట్టి అనే బంధనం. ఒక సాధకుడు తన ఆచారాలను ఒక కొలబద్దగా చేసుకొని వాటిని పాటించని వారిని తక్కువ చేసి చూసే ప్రమాదం కూడా ఇందులో దాగి ఉంది కదా? నిజమే. సత్యాన్వేషకుడు ఈ భ్రమను ఛేదించనంతవరకు ఆచారాలనే వలయంలో చిక్కుకుని అసలైన స్వేచ్ఛను అనుభవించలేడు. కోరిక మరియు ఆచారాల పట్ల గుడ్డి నమ్మకం చూశాము. ఇప్పుడు విముక్తి మగ్గ ప్రస్తావించిన మూడవ బంధనం మరింత ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఒక సాధకుడు నైతికంగా జీవిస్తూనే ఒక విధమైన అహంకారాన్ని పెంచుకోవడం. ఈ మానా లేదా అహంకారం పవిత్రతను ఎలా కలుషితం చేస్తుందో ఈ గ్రంథాలు చాలా నిశితంగా విశ్లేషించాయి. సత్యాన్వేషణలో నైతికత ఒక అలంకారంగా మారితే ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కదా? అవును, మానా లేదా అహంకారమనేది పవిత్రత ముసుగులో దాగే అత్యంత ప్రమాదకరమైన బంధనం. ఎందుకంటే అది చాలా న్యాయబద్ధమైనదిగా అనిపిస్తుంది. ఒక భిక్షువు తన శీలాన్ని ఒక కిరీటంగా భావించడం ఇక్కడ జరుగుతుంది. నేను ఇతరులకన్నా ఎక్కువ నైతికంగా జీవిస్తున్నాను, నా నియమాలు కఠినమైనవి అని తనను తాను పొగుడుకోవడం. అవును, ఇది మొదటి లక్షణం. అలాగే ఆ నియమాలు పాటించలేని ఇతరులను, వారి బలహీనతలను చూసి జాలిపడటానికి బదులు వారిని నిందించడం ఈ మాన యొక్క రెండవ లక్షణం. ఎప్పుడైతే ఒక భిక్షువు తన నైతిక ప్రవర్తనను ఒక కొలబద్దగా తీసుకుని ఇతరులతో పోల్చుకుని గర్విస్తాడో అప్పుడు ఆ శీలం విముక్తికి సాధనంగా కాకుండా అహంకారాన్ని పోషించే ఇంధనంగా మారుతుంది.
ఇది సన్నిసిధశీలంలో అత్యంత సంక్లిష్టమైన ఉచ్చు. ఎందుకంటే సమాజం ఎల్లప్పుడూ బాహ్యంగా నైతికంగా కనిపించేవారిని కీర్తిస్తుంది. ఆ కీర్తి ఈ అహంకారానికి మరింత బలాన్నిస్తుంది. ఖచ్చితంగా. ఒక చెడ్డ చర్య చేసేవాడికి తాను తప్పు చేస్తున్నాననే స్పృహ ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు. ఆ పశ్చాత్తాపం వారిని మార్చవచ్చు. కాని నైతికత అనే పునాది మీద అహంకారాన్ని నిర్మించుకున్న వ్యక్తికి తాను తప్పుదారిలో ఉన్నాననే ఆలోచనే రాదు. ఎందుకంటే వారి చర్యలన్నీ సమాజం దృష్టిలో అత్యంత పవిత్రమైనవి. ఈ మనస్సును దట్టమైన అహంకారపు చీకటిలోకి నెట్టివేస్తుంది. ఇది పవిత్రతకు పట్టిన అదృశ్యమైన తుప్పులాంటిది. సత్య అన్వేషణలో మన నిర్మించుకున్న పవిత్రతే మనకు శత్రువుగా మారడం ఒక పెద్ద విషాదం. ఈ విశ్లేషణలోని లోతు అదే. విముక్తి మగ్గ ఈ అహంకారాన్ని అంత స్పష్టంగా ఎందుకు ఎత్తిచూపిందంటే, సత్య అన్వేషణలో చివరిగా మిగిలే శత్రువు ఈ పవిత్రమైన అహంకారమే. అంటే తణ్హా ద్వారా భవిష్యత్తును కోరుకున్నా, ధిట్టి ద్వారా ఆచారాలను పట్టుకున్నా, మాన ద్వారా గర్వించినా, ఈ మూడు బంధనాలు పైకి ఎంత భిన్నంగా కనిపించినా వాటి అంతర్గత లక్ష్యం ఒక్కటే. అవి మనస్సును స్వేచ్ఛ వైపు వెళ్లనివ్వకుండా నేను, నాది అనే సంసార చక్రంలోనే నిరంతరం బంధిస్తాయి. తాను పవిత్రుణ్ణి అనే భావనే ఒక అహంకారమైనప్పుడు ఆ పవిత్రత కూడా వదిలించుకోవాల్సిన ఒక భారమే అవుతుంది. ఈ మూడు బంధనాల గురించి వింటుంటే ఒక సత్యాన్వేషకుడు అడుగడుగునా తన సొంత మనసు వేసే ఉచ్చుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతుంది. అవును. లావాదేవీల నైతికతను వదిలి, భవిష్యత్తు జన్మల ఆశ లేకుండా, ఆచారాల భ్రమలో పడకుండా, అహంకారానికి తావివ్వకుండా ప్రయాణించడం అత్యంత కఠినమైన సాధన. మరి బంధనాలన్నింటినీ ఛేదించి నిజమైన స్వేచ్ఛనిచ్చే ఆ అనిశ్చిత శీలం గురించి త్రిపిటాకాలు, విముక్తి మగ్గ ఏ విధమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి? ఆ అత్యున్నతమైన స్థితికి చేరుకోవడానికి మనసును ఎలా సంసిద్ధం చేసుకోవాలి? ఆ అత్యున్నతమైన మార్గమే అనిశ్చిత. అంటే దేనిపైనా, ఏ కోరికపైనా, ఏ అహంకారంపైనా ఆధారపడని శీలం. విముక్తి మగ్గ ప్రకారం అజ్ఞానులు ఎల్లప్పుడూ సనిశ్చిత శీలాన్ని కోరుకుంటారు కదా, ఎందుకంటే వారికి ఏదో ఒకటి తిరిగి పొందాలనే ఆశుంటుంది. అవును. కాని జ్ఞానులు కోరుకునేది అనిశ్చితశీలం. ఇక్కడ పాలీ గ్రంథాలందించే ఒక అత్యంత లోతైన భావన సంభార. సంభార అంటే ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి అవసరమైన పునాది లేదా ముడిసరుకు. ఖచ్చితంగా. అజ్ఞానులు శీలాన్ని భవిష్యత్తులో సుఖాలను కొనుక్కునే నాణెంలా చూస్తారు. కాని ఒక నిజమైన భిక్షువు శీలాన్ని కేవలం విముక్తి అనే ఫలం ఎదగడానికి అవసరమైన సారవంతమైన నేలలా మాత్రమే భావిస్తాడు. అద్భుతమైన రూపకం ఇది. ఈ శీలం గమ్యం కాదు, గమ్యాన్ని చేరడానికి మనస్సును సిద్ధం చేసే ఒక పరికరం మాత్రమే. అవును. ఈ సంభార అనే భావన నైతికతకు ఒక సరికొత్త నిర్వచనాన్నిస్తోంది. శీలాన్ని ఒక అలంకారంగానో, బహుమతినిచ్చే సాధనంగానో కాకుండా ఒక సువిశాలమైన భవనానికి అవసరమైన పునాదిగా చూడటం. ఈ పునాదిని నిర్మించడమనేది ఆషామాషి విషయం కాదు. ప్రతి క్షణం మనస్సు లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నప్పుడు దాన్ని నిగ్రహించి నిష్కామంగా ఆ పునాదిని నిర్మించడమనేది నిరంతర పోరాటం. నిజమే. నదిని దాటడానికి తెప్పను నిర్మించుకుని, నది దాటాక ఆ తెప్పను నెత్తిమీద మోయకుండా వదిలేసినట్లుగా నైతికతను ఒక సాధనంగా మాత్రమే చూడటం చాలా కష్టం. విముక్తి మగ్గ ఈ ప్రయాణాన్ని ప్రాపంచిక స్థితి నుండి అత్యున్నత స్థితికి ఎలా అనుసంధానిస్తుంది? ఇక్కడే విముక్తి మగ్గ లౌకియ మరియు లోకుత్తర అనే రెండు స్థితులను ప్రస్తావిస్తుంది. లోకుత్తర అంటే ప్రాపంచిక లేదా భౌతిక అనుభవాలకు పూర్తిగా అతీతమైన స్థితి. అవును. ఇది అత్యున్నతమైన పరిపూర్ణమైన విముక్తిని పొందిన వారి శీలం. ఇక్కడ మనసు ఎటువంటి బంధనాలకు లోను కాదు. అయితే ఒక అన్వేషకుడు ఆ స్థాయికి చేరుకోకముందు ఈ ప్రాపంచికమైన లోకీయ శీలం కూడా ఉపయోగపడుతుంది కదా? ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక భిక్షువు ఈ అనంతమైన జనన మరణాల సంసార చక్రం నుండి పూర్తిగా బయటపడాలనే ఏకైక లక్ష్యంతో ప్రాపంచిక నైతికతను పాటిస్తాడో అప్పుడు ఆ లోకీయ శీలం కూడా సంభారగా మారుతుంది. అంటే విముక్తికి పునాదిగా మారుతుంది. అవును. అందులో తణ్హా, దిఠ్ఠీ, మానా ఉండవు. కేవలం పరిపూర్ణమైన స్వేచ్ఛవైపు అడుగులు మాత్రమే ఉంటాయి. ఈ లోకీయ శీలం సంసార చక్రం నుండి బయటపడటానికి ఒక వంతెనలా పనిచేస్తుంది. సరైన ఉద్దేశ్యం ఉన్నప్పుడు ప్రాపంచిక చర్యలే విముక్తికి దారులుగా మారతాయి. ముమ్మాటికి నిజం. అంతిమ ఉద్దేశ్యం స్పష్టంగా ఉన్నప్పుడు అదే జరుగుతుంది.
మనం ఏ స్థాయిలో ఉన్నా, మన చర్యలు ఎంత ప్రాపంచికంగా కనిపించినా, అంతిమ ఉద్దేశ్యం సంసార చక్రం నుండి విముక్తి పొందడమే అయినప్పుడు ఆ చర్యలన్నీ బంధించడానికి బదులుగా బంధాలను తెంచడానికి ఉపయోగపడతాయి. ఈ అధ్యయనం ద్వారా మనకు స్పష్టమవుతున్న అత్యంత లోతైన సత్యం ఇదే. ఒక చర్య పైకి ఎంత పవిత్రంగా కనిపించినా, దానికి సమాజం ఎంత గుర్తింపు ఇస్తున్నా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం మాన అంటే అహంకారం, లేదా శీలభత్త అంటే ఆచారాలపై గుడ్డి నమ్మకం, లేదా తణ్హ అంటే భవిష్యత్తు జన్మల పట్ల కోరిక అయితే ఆ చర్య మనస్సును సంసార చక్రంలో బంధిస్తూనే ఉంటుంది. నైతికత అనేది ఒక వ్యాపారం లాంటి లావాదేవీ కాకూడదు. అది కేవలం విముక్తికి ఒక పరికరం, ఒక సంభారం మాత్రమే కావాలి. ఒక చర్యను పవిత్రం చేసేది ఆ చర్య కాదు, దాని వెనుక ఉన్న నిష్కామమైన మనసు. ఖచ్చితంగా ఈ లోతైన విశ్లేషణ మనసు వేసే సూక్ష్మమైన ఉచ్చులను ఎలా గమనించాలో ఒక విశాలమైన కోణాన్ని అందించింది. సత్యాన్వేషణలో దాగిన ఈ మానసిక పొరలను త్రిపిటకాలు ఎంత సూక్ష్మంగా విడమరిచాయో అర్థం చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ తాత్వికమైన అధ్యయనాన్ని ఇక్కడ ముగిస్తూ, సత్య అన్వేషణ మార్గంలో పయనిస్తున్న వారందరికీ ఒక లోతైన, మౌనమైన ప్రశ్నను మిగుల్చుతున్నాను. ఒక భిక్షువు లేదా ఒక సత్యాన్వేషకుడు తమ నిత్య సాధనలో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవాలనే అత్యంత సూక్ష్మమైన కోరిక కూడా ఒక బంధనంగా మారకుండా తమ మనసును ఎలా కాపాడుకోగలరు? మనలో ఉన్న అత్యంత పవిత్రమైన లక్ష్యాలు కూడా తెలియకుండానే ఒక బంగారు పంజరంగా మారుతున్నాయా